The topic for discussion that is scheduled for today is human reproductive health. మానవ ప్రత్యుత్పత్తి ఆరోగ్య సమస్యలు అని. Now, what is reproductive health? ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం అంటే ఏమిటి అని. Now, reproductive health is nothing but the presence of healthy reproductive organs with their normal functioning. It also includes social, emotional aspects also. According to World Health Organization, reproductive health is a state of total well-being in physical, physiological, emotional, social, and even psychological aspects of the reproductive process. Now, a society is said to be reproductively healthy when all its people have the normally functioning reproductive organs and have this interaction of social, emotional, on all sex-related aspects among themselves. అంటే మానవ సమాజం ప్రత్యుత్పత్తి రీత్యా ఆరోగ్యంగా ఉంది అంటే ఆ ప్రజలందరికీ అంటే ముఖ్యంగా రీప్రొడక్టివ్ ఏజ్లో ఉండేటటువంటి ప్రత్యుత్పత్తి వయసులో ఉండేటటువంటి జనాభా అందరికీ కూడా సాధారణంగా పనిచేసేటటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలను గురించినటువంటి సరైన అవగాహన వాళ్ళల్లో ఉంటే ఆ సమాజం ఆరోగ్యవంతంగా ఉంది అని మనం అనుకుంటాం. What are the problems that are being encountered and the strategies that have been evolved to overcome the problems? అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్య సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి అనే విషయాలు ఇప్పుడు చర్చించబోతున్నాం మనం. ఈవెన్ టుడే రీప్రొడక్టివ్ health problems have been the major cause for maternal mortality and also infant mortality. ప్రతి సంవత్సరం ఈ సరైనటువంటి ఆరోగ్య పరిరక్షణ లేకపోవడం వలన మనం ఎందరో తల్లులను బిడ్డలను కోల్పోతూ ఉన్నాము అని. India was one of the few countries who initiated these plans and programs to usher in a total reproductive health as a social goal to its people. భారతదేశం స్వాతంత్రం రాగానే మొట్టమొదటిగానే ఈ సమస్యను గుర్తించి ప్రజలందరికీ ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ రీత్యా మంచి ఆరోగ్యం కల్పించాలి, తల్లులకు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక ఈ కుటుంబ సంరక్షణ ప్రోగ్రామ్స్ని ప్రారంభించడం జరిగింది. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ వాజ్ అసర్డ్ ఇన్ 1951 ఇట్ సెల్ఫ్. దాంట్లో ఏ స్లోగన్ తీసుకొచ్చారంటే హమ్ దో హమారే దో, హమ్ దో హమారే దో, ఇద్దరు మేమిద్దరం మాకిద్దరు అనేది. అంటే ఇద్దరు బిడ్డలు అంతతోనే సరిపెట్టుకోండి, ఒకటి లేదా ఇద్దరు. ఇది కుటుంబ సంక్షేమం కాదు, మన దేశ సంక్షేమం, మానవ సంక్షేమానికి కూడా అవసరమని ఆ ప్రోగ్రామును ప్రవేశపెట్టడం జరిగింది. సెవరల్ ఇంప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ఆపరేషన్ అండర్ ది రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ అని. రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్తో ఇది ఈ అనేక రకమైనటువంటి ఆధునిక ప్రోగ్రామ్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వాట్ ఆర్ ద మేజర్ టాస్క్స్ అండర్ దీస్ ప్రోగ్రామ్స్? ద మేజర్ టాస్క్స్ అండర్ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ మల్టీఫేరియస్. ఏ విధంగా మనం ఈ సమస్యను పరిష్కరించాలి అంటే చాలా విధానాలు ఇక్కడ మనం అవలంబించాలి అని. నౌ వన్ అమాంగ్ దెమ్ ఈజ్ creating awareness among the masses, especially the illiterate village people, slum dwellers, tribal people, on various aspects of reproductive problems. This is one aspect through
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మనం ఈ టీవీల ద్వారా కానీ అలాగే వార్తాపత్రికల ద్వారా కానీ తరచుగా ముఖ్యంగా ఈ నిరక్షరాస్య సమాజంలో ఎదుర్కొనేటటువంటి ఈ ప్రత్యుత్పత్తి సమస్యలేంటి, బాలింతల సమస్యలేంటి, పుట్టిన బిడ్డలకు తీసుకోవాల్సిన రక్షణ ఏంటి, పోషకాహారం గర్భిణీ స్త్రీలకు ఏ పోషకాహారం ఇవ్వాలి, ఏ పోషకాహారం తీసుకోవాలి, ఇలాంటి సమస్యల మీద ముఖ్యంగా ఈ దృశ్య ప్రింట్ మాధ్యమాల ద్వారా ఎక్కువ అవగాహన కల్పించాలి అని. నెక్స్ట్ వీఆర్ టు ప్రొవైడ్ support and infrastructure facilities to usher in reproductively healthy society. Now, what are the steps that are to be taken for ushering in this reproductively healthy society? Now, introduction of sex education at the school level, especially at the secondary stage, to provide proper understanding to the students so that you can wean away these teenagers from several misconceptions and also the disbeliefs and other things about sex-related aspects. Then we are to provide proper knowledge about functioning of reproductive organs at adolescent age and their related changes. These things would help a lot the teenagers especially to have this proper understanding about sex-related problems. Then knowledge about hygiene, sexual practices and HIV, etc. would help the people a lot. Now another important aspect is the educating newly married people and also the people in the marital age about the sex related problems and also the options that are there about this birth control. These things must be brought to the notice of those people, especially newly married couple, especially illiterate people and also the people in the marital age. Now, care of pregnant mothers, postnatal care of child and mother, then importance of the breastfeeding must be explained to the parents. చాలామంది ఈ పిల్లలకి పాలు ఇవ్వటం నామోసిగ్గా తీసుకుంటారు. అది మంచిది కాదు. సో we are to apprise these people about the importance of breastfeeding. breastfeeding వల్ల కలిగే లాభాలేంటి అని అంటే ఆ బిడ్డకు తల్లి పాల ద్వారా ప్రతిరక్షకాలు వెళతాయి, యాంటీబాడీస్. అవి వాళ్లకు వ్యాధి నిరోధక శక్తిని కల్పిస్తుంది, ఎలర్జీస్ రాకుండా చేస్తుంది. సో అందుకని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలిగినంతకాలం బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తే చాలా మంచిది బిడ్డకి అని. దెన్ ద కమిట్మెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్, కమిట్మెంట్ ఆఫ్ అఫీషియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, professional expertise, material support, these are required especially to the people on reproductive problems associated on reproductive system. Now, what are these problems associated with reproductive system? Problems of delivery, problems of abortions and also contraception, and then this menstruation problems and also infertility problems. These are the problems that are being faced by the people in the reproductive age. So they must have the basic knowledge about these problems that are likely to be faced. Now, the factors that indicate ఇంప్రూవ్డ్ రీప్రొడక్టివ్ హెల్త్. మనకి ఓకే, ఈ ప్రత్యుత్పత్తి ఆరోగ్య సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనడానికి సూచనలు ఏమిటి అని అన్నట్లయితే, ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అబౌట్ సెక్స్ రిలేటెడ్ మ్యాటర్స్. ఒకప్పుడు
10 ఏళ్ళు 15 ఏళ్ల కింద ఉండేటటువంటి సమాజం కంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి ఈ లైంగిక పరంగా వచ్చేటటువంటి సమస్యల మీద కొంత అవగాహన పెరిగింది అనడం నిస్సందేహంగా చెప్పవచ్చును అని. దెన్ ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ మెడికల్లీ అసిస్టెడ్ డెలివరీస్. ఒకప్పుడు కాన్పులు జరగాలి అని అంటే ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది, సరైన వసతులు ఉండేవి కాదు. ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ఈ నర్సులు వాళ్ళే ఈ క్రూడ్ పద్ధతుల్లో ఈ ప్రసూతులు చేసేవాళ్ళు. దానివల్ల ఈ పోస్ట్ నేటల్ ప్రాబ్లమ్స్ మదర్కి బిడ్డకి ఎక్కువగా వస్తూ ఉండేవి అని. ఇప్పుడు అవి చాలా వరకు తగ్గాయి. అయితే ఇంకా కూడా మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్యలకు పరిష్కారం చూపించవలసి ఉంది. ఇంక్రీజ్డ్ కేర్ ఆన్ న్యూట్రిషన్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ దే రెగ్యులర్ హెల్త్ చెకప్స్. ముఖ్యంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తరచుగా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించడం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, కాల్షియం వాళ్ళకి ఆహారంలో సరిగ్గా అందుతుందా లేదా, కొన్ని ఈ పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలని ఉచితంగా ఇప్పుడు మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రభుత్వాలే దానికి సప్లై చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కిట్గా ఈ గర్భిణీ స్త్రీలకు బిడ్డలకు ఒక కిట్ని ఇవ్వడం జరిగింది, డెలివరీ కిట్. ఇది ప్రజల్లో చాలా పాపులర్ అయింది. ప్రభుత్వం మీద మంచి సదాభిప్రాయం కూడా ప్రజల్లో కలిగింది. బెటర్ పోస్ట్ నేటల్ కేర్, డిక్రీజ్డ్ డిక్రీజ్డ్ మెటర్నల్ అండ్ వాట్ ఆర్ కాల్డ్ దీస్ ఇన్ఫెంటల్ మోర్టాలిటీ రేట్స్. ఒకప్పుడు ఉన్న వాటితో పోల్చుకుంటే ఈ మాతృ స్త్రీల ప్రసూతి సమయంలో వచ్చే సమస్యల వల్ల తల్లి మరణించడం, అలాగే బిడ్డలు మరణించడం, అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అలాగే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్, ఈ ఎంఎంఆర్ ఐఎఫ్ఆర్లు గణనీయంగా తగ్గడం కూడా కొంతవరకు మనకు ఈ రిప్రొడక్టివ్ హెల్త్ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అనడానికి సూచనలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ కపుల్స్ విత్ స్మాల్ ఫ్యామిలీస్. ఒకప్పుడు మనకి కుటుంబ సంక్షేమం చాలా తక్కువగా ఉండేది, పెద్ద కుటుంబాలు ఉండేవి. కనీసం 5 నుంచి 10 మంది దాకా ఈ కుటుంబాలు ఉంటూ ఉండేవి. అలాగే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎస్టీడీస్ అండ్ దే ట్రీట్మెంట్. ఈ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎస్టీడీస్ అంటే ఈ లైంగిక పరంగా వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులు, ఈ సిఫిలిస్, గనేరియా, అలాగే ఈ హెర్పిస్, ఇలాంటివన్నీ కూడా హెచ్ఐవి. వీటిని కనుక హెచ్ఐవి ఒక్కటి తప్ప మిగిలిన వాటన్నిటినీ కూడా ఈ మొట్టమొదటిలోనే వాటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే సంపూర్ణంగా వాటి నుంచి విముక్తి పొందే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ ఇంక్రీజ్డ్ మెడికల్ ఫెసిలిటీస్. ఓవరాల్గా మనకి ఈ వైద్య పరికరాలు అయితేనేమి, ఫెసిలిటీస్ అయితేనేమి పెరగడం జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ ఇండికేట్ ఇంప్రూవ్డ్ రీప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ ద సొసైటీ. ప్రధానంగా మానవ సమాజం, ముఖ్యంగా మన భారతదేశ జనాభా ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ జనాభా వృద్ధి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటున్నాం. ఎందుకు మన జనాభా ఎంతగా పెరిగిపోతుంది అని అంటే ఇంక్రీజ్డ్ హెల్త్ ఫెసిలిటీస్ అలాంగ్ విత్ ఫార్ బెటర్ లివింగ్ కండిషన్స్ had an explosive impact on population growth. మన జనాభా వృద్ధి పెరగడానికి మనకు ఇప్పుడున్నటువంటి అభివృద్ధి చెందిన ఎక్కువగా సమకూర్చబడినటువంటి కొన్ని ఆరోగ్య వసతులు అయితేనేమి, అలాగే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, మంచి జీవన విధానాలు ఇవైతేనేమి, వీటి వల్ల ఈ జనాభా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఉదాహరణకి ఎట్ ప్రజెంట్ ఇండియన్స్ ఆర్ మోర్ దాన్ 1 బిలియన్. 1 బిలియన్ మనం ఉన్నాం. దాదాపు 120 కోట్ల జనాభా మన భారతదేశ జనాభా ప్రస్తుతం ఉంది. వైల్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ 6 బిలియన్స్. మనం 1 బిలియన్ ఉంటే వరల్డ్ పాపులేషన్ 6 బిలియన్స్. అంటే
ప్రతి ఆరుగురిలో ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడు అని. సో వైల్ ఇన్ ఎవ్రీ దట్ మీన్స్ ఎవ్రీ సిక్స్త్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇండియన్. 6 బిలియన్స్ ప్రపంచ జనాభా అనుకుంటే మనం 1 బిలియన్లో ఉన్నాం. కాబట్టి ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడు ఉన్నాడు అనేదానికి. సో an increased life longevity, decrease in maternal mortality rate, and also this infant mortality rate and increase in the number of reproductive age. These are some of the reasons for this population explosion. Now, with the population growth rate at 1.2%, India is predicted to have more than 1.53 billion people by the end of 2030. Now, this is an alarming situation. 2030 నాటికి మనం 1.5 బిలియన్స్ దాటే అవకాశం ఉంది మన జనాభా. సో ఇట్ కుడ్ లీడ్ టు ది అలార్మింగ్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్. బేసిక్ నెసెసిటీస్కే చాలా తీవ్రమైన కొరత ఏర్పడే పరిస్థితి ఉంది దీనికి. So as such, the government was forced, both state and central governments have been forced to take up serious measures to stop this population growth rate under any conditions. In this direction, statutory raising of marital age of the girls to 18, and also in the case of males 21. So the marital age for females has been raised up to 18, and the marital age for men has been raised up to 21 years. And incentives have been given to the couple with small families, 1 or 2. ఇందాక చెప్పాను హమ్ దో హమారే దో అని. హౌ టు చెక్ ద పాపులేషన్ growth and how to provide a total health to our people. So here small family is a must. So for getting these small families, what are the things that are to be followed? The first and foremost in this direction is the contraceptive methods. అంటే కుటుంబ నియంత్రణ విధానాలు అవలంబిస్తే జనాభా పెరుగుదలను అరికట్టవచ్చును. దానివల్ల కుటుంబ సంక్షేమం, దేశ సంక్షేమానికి తోడ్పడతాము అని. నౌ హియర్ వాట్ ఆర్ దీస్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్? ద మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ టు మోటివేట్ పీపుల్ టు హ్యావ్ స్మాలర్ ఫ్యామిలీస్ బై యూజింగ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఈ కాంట్రాసెప్టివ్ అంటే ఈ గర్భనిరోధక విధానాల ద్వారా మనం చిన్న కుటుంబాలను ఏర్పరచుకోవచ్చును అని. అండ్ వాట్ ఈజ్ మెంట్ బై కాంట్రాసెప్షన్? కాంట్రాసెప్షన్ అంటే గర్భనిరోధము అని. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెన్షనల్ ఆర్ వాలంటరీ ప్రివెన్షన్ ఆఫ్ కాన్సెప్షన్. కాన్సెప్షన్ మీన్స్ ప్రెగ్నెన్సీ. హౌ ఇట్ అక్కర్స్? mainly by the union of male and female gametes, that is by the ovum and the sperm. Now this union is to be prevented. So contraception is nothing but intentional or voluntary prevention of conception, either by natural or by artificial methods. సహజ లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భధానాన్ని నిరోధించడం. Now, contraceptive methods. Now, contraceptives prevent pregnancy by interfering with the normal process of ovulation, fertilization and implantation అని. అంటే అండోత్సర్గం, ఫలదీకరణం, పిండ ప్రతిష్టాపనం వీటిని అడ్డుకుని గర్భధారణని నిరోధిస్తాయి కాంట్రాసెప్టివ్స్ అని. Now there are different types of contraceptives that act at different points of the process of conception. అంటే ఈ గర్భధారణ విధానములో మనకి ఈ గర్భ నిరోధక యంత్రాంగాలు వేర్వేరుగా వేర్వేరు సమయాల్లో పనిచేస్తూ ఉంటాయి అని. Now
వాట్ ఈజ్ అన్ ఐడియల్ కాంట్రాసెప్టివ్? ఒక ఆదర్శమైనటువంటి ఎక్కువ ఉపయోగకరంగా ఉండేటటువంటి గర్భ నిరోధక సాధనం ఏమిటి అని అంటే దానికి ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇట్ మస్ట్ బి యూజర్ ఫ్రెండ్లీ, it must be easily and cheaply available. It must be effective and reversible with little or no side effects. Then it must not inconvenience the sexual life of the user. It should not interfere with the sexual life of the user. So these are the 4 factors that are to be fulfilled by any contraceptive. It must be user friendly, it must be easily and cheaply available, and it must be effective and reversible without any side effects. And also it must not interfere with the normal sexual life of the user. Now the contraceptive methods, different contraceptive methods. The various contraceptive methods fall under these categories. What are they? Here they are classified or categorized into 6 categories. Number 1, natural methods. Number 2, periodic natural methods, barrier methods, and then IUDs, and then sperm, contraceptive injections, assisted reproductive technologies. Now let us take one after the other. Various contraceptive methods fall under 6 categories. Now the first one is the natural methods or traditional methods. Now natural methods are of 3 types. The basic principle in this natural method is to avoid, to prevent union of male and female gametes, union of sperm with the ovum by natural methods. Here there are 3 methods, 3 విధానాలు ఉన్నాయి ఇక్కడ సహజ సిద్ధమైన పద్ధతుల్లో. ఫస్ట్ వన్ ఈజ్ పీరియాడిక్ అబ్స్టినెన్స్. వాట్ ఈజ్ దిస్ పీరియాడిక్ అబ్స్టినెన్స్ అని? దీన్నే సేఫ్టీ పీరియడ్, సురక్షిత విధానము అని మనం అంటూ ఉంటాం. వీఆర్ అవేర్ దట్ ద మెన్సెస్ పీరియడ్ అంటే ఋతుచక్రం యొక్క కాలం 28 days. Now in these 28 days, if you take the first day of menses into consideration, starting point, then between 10th and the 17th days, this biological contact between the couple is to be avoided. ఈ లైంగికపరమైనటువంటి సంబంధాన్ని భార్యాభర్తలు ఈ మధ్యలోకి దూరంగా ఉన్నట్లయితే, అంటే అది 10 నుంచి 17 రోజు వరకు వారికి గర్భధారణ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకనంటే 14వ రోజున అండోత్సర్గం, ఓవ్యులేషన్ జరుగుతుంది. ఆ ఓవ్యులేషన్ జరిగిన ఓవము అబౌట్ 48 hours వరకు అది సజీవంగా ఉంటుంది. అలాగే స్పెర్మ్స్ కూడా ఒక 2 రోజుల వరకు సజీవంగా ఉంటాయి. అందుకని ఈ పీరియడ్ని, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ దిస్ క్వైటస్ ఆర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఈజ్ టు బి అవాయిడెడ్ బై ది కపుల్. దంపతులు ఆ కాలం అంటే 10వ రోజు నుంచి 17వ రోజు మధ్యలో, ఈ మాసికా చక్రం మధ్యలో కాలాన్ని వాళ్ళు కనుక ఈ బయలాజికల్ కాంటాక్టు, ఈ లైంగికపరమైన సంబంధం లేకుండా చేసుకుంటే గర్భధారణ జరిగే అవకాశం ఉండదు. ది బెస్ట్ మెథడ్. అయితే నిగ్రహం దానికి అవసరము అని చెప్తున్నాం. ఈ రెండవది క్వాయిటస్ ఇంటరప్టస్ ఆర్ విత్డ్రాయల్ మెథడ్ అని. అంటే లైంగిక సంబంధంలో ఉన్నప్పుడు ఈ ఇజాక్యులేషన్ జరిగే ముందు ఈ భర్త తన పురుషాంగాన్ని ఈ స్త్రీ యొక్క ఈ యోని నుంచి బయటకు తీసి, ఆ ఇజాక్యులేషన్ అవుట్ సైడ్ ఈ వెజైనా జరుగుతుంది కాబట్టి, ఇన్సిమినేషన్ జరగలేదు కాబట్టి గర్భధారణ జరిగే అవకాశము ఉండదు. బట్ ఇట్ ఈజ్ ఏ డిఫికల్ట్ థింగ్. మూడవది లాక్టేషనల్ ఏమెనోరియా. ఇప్పుడు సాధారణంగా
ఈ ప్రసూతి జరిగిన తర్వాత తల్లి బిడ్డకు పాలు ఇచ్చే అంతకాలం, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ లాక్టేషన్, ఇంటెన్సివ్ లాక్టేషన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు ది బేబీ, ఓవ్యులేషన్ temporarily does not occur. As long as there is no ovulation and this intercourse does not lead to fertilization of the ovum, అలా కన్సెప్షన్ జరగదు. ఇది అయితే ఒక 6 మాసాల వరకు మాత్రమే ఈ లాక్టేషన్లో ఏమెనోరియా అని అంటే ఋతుచక్రాలు రావు అని. ఏమెనోరియా అంటే యాబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ దట్ మెన్స్ట్రువల్ సైకిల్, ల్యాక్ ఆఫ్ మెన్సెస్ అనేది. మెన్సెస్ జరగడం అంటే ఓవులేషన్ జరుగుతుంది ఆ 14వ రోజున, అది ఉండదు. టెంపరీగా ఓవరీస్ విల్ నాట్ రిలీజ్ ది ఓవా యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ దిస్ సెక్రీషన్ ఆఫ్ దిస్ మిల్క్. ఈ మిల్క్ సెక్రీషన్ని ప్రమోట్ చేసేటటువంటి హార్మోను ప్రోలాక్టిన్ ఆర్ లాక్టోజెనిక్ హార్మోను అని అంటాం. అది స్రవించినంత కాలము ఎఫ్ఎస్హెచ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవరీస్ మీద తక్కువ ఉంటుంది. అందుకని ఓవరీస్ తాత్కాలికంగా ఓవ్యులేషన్ నిలుపుదల చేస్తాయి అని. సో దీస్ ఆర్ ద 3 న్యాచురల్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్, అంటే గర్భధారణ నిరోధించే సహజ పద్ధతులు. ఒకటి దిస్ వాట్ ఈస్ కాల్డ్ సేఫ్టీ మెథడ్ ఆర్ న్యాచురల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్లో పీరియాడిక్ యాబ్స్టినెన్స్ ఒకటి, రెండవది కాయిటస్ ఇంటరప్టస్, మూడవది లాక్టేషనల్ ఏమెనోరియా. నెక్స్ట్ కృత్రిమ విధానాలు. కృత్రిమ విధానాల్లో మొట్టమొదటిది బ్యారియర్ మెథడ్స్ అని అంటున్నాం. బ్యారియర్ మెథడ్స్ అంటే ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ షీట్స్ ఆర్ టు బి అప్లైడ్ ఓవర్ ది మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ టు block or prevent the entry of sperms into the female reproductive tract. ఇవి కండోమ్స్ అని అంటాం. ఈ కండోమ్స్ డయాఫ్రమ్స్, సెర్వికల్ క్యాప్స్, వాల్స్ అనేటటువంటి రకాలు ఇక్కడ ఉన్నాయి మనకి. ఈ కండోమ్స్లో నిరోధ్ అనేటటువంటిది చీప్లీ అవైలబుల్ మేల్ కండోమ్. నౌ దిస్ ఈజ్ అప్లైడ్ బై ద మేల్ ఓవర్ ద పెనిస్ before participation in this or at the time of participation in sexual intercourse. But this is a use and throw condom. Then the females use diaphragms, cervical caps. Now they are reusable things. And next, along with these, what are called these barriers, the people use spermicidal jellies, spermicidal creams, jellies and also foams, usually to enhance the contraceptive efficiency of those what are called these barriers. Now the third one, what is called this contraceptive. These are intrauterine devices. In short, they are called IUDs అని అంటాం. IUDs, ఇంట్రాయూటరైన్ డివైసెస్. అంటే యాక్చువల్గా వీటిని గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అవి గర్భాశయంలో తాత్కాలికంగా మనం ఆశించినంత కాలం ఉంటాయి. తరువాత వాటిని తొలగించుకోవచ్చు, మళ్ళీ ప్రెగ్నెన్సీ పొందవచ్చు. అంటే టెంపరీ మెథడ్స్, రివర్సిబుల్ మెథడ్స్ అన్నమాట ఇవి. బాగా పాపులర్గా ఉన్నటువంటివి కూడా. ఇంట్రాయూటరైన్ డివైసెస్ అంటే IUDs అని అన్నాం. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి వీటిల్లో. ఒకటి నాన్ మెడికేటెడ్ IUDs, లెప్పీస్ లూప్ అంటారు. ఈ లెప్పీస్ లూప్ అనేది మొట్టమొదట్లో వచ్చింది. ఎక్కువగా ఇప్పుడు దాన్ని ఉపయోగించట్లా. దానివల్ల కొంత అసౌకర్యము, బ్లీడింగు ఇలాంటివి ఉంటాయి కాబట్టి. ఈ రెండవది కొంచెం విరివిగానే ఉపయోగిస్తూ ఉన్నటువంటి IUDs. ఇవి రాగి, కాపర్ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. కాపర్ రిలీజింగ్ IUDs అన్నాం. ఇవి 3 రకాలు. ఒకటి CUT అంటే టీ ఆకారంలో ఉండేటటువంటి కాపర్ వైర్, ఇంకోటి CU7, ఇంకోటి మల్టీలోడ్ 375 అన్నారు దీన్ని, మల్టీలోడ్ 375. మూడవది హార్మోన్ రిలీజింగ్ IUDs. ఇదేంటి అంటే ఇప్పుడు
ప్రోజెస్ట్రోన్ అనే హార్మోన్ ఉంటుంది, దాన్ని ప్రోజెస్టోసెర్ట్ రూపంలో, అలాగే LNG20 ప్రోజెస్టోసెర్ట్, ఈ రెండు కూడా హార్మోన్ రిలీజింగ్ IUDs అని అన్నాం. ఇప్పుడు ఈ IUDsకి కొన్ని కామన్ ఫంక్షన్స్, కొన్ని ప్రత్యేక ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా నిర్వహించేవి ఇదేంటంటే దే ప్రమోట్ ద ఫాగోసైటోసిస్ ఆఫ్ స్పెర్మ్స్ బై ది ఫాగోసైటిక్ WBC, that is neutrophils, especially in uterus. See, when say ejaculation is there, male inseminates and leaves the semen. So semen contains sperms. So these sperms are phagocytized when these the IUDs are used by the hormones released or copper ions released. So phagocytosis of sperms is promoted by IUDs, both this hormone releasing as well as copper ion releasing IUDs. Now copper ions released suppress, and how do they act? This CUT, CU7 and what is called this multi-load 375. How do they act? Ante they release copper ions. The released copper ions suppress the sperm motility, viability and the fertilizing capacity of sperms. In addition to these things, hormone releasing IUDs make the uterus unsuitable for implantation and make the cervix antagonistic or hostile to sperms. IUDs are ideal contraceptives for the female. They are ideal contraceptives for the female who want to give space after the birth of the child. It is one of the most widely accepted contraception in India. Now, the other contraceptives widely used, oral contraceptives are pills, OCPs అంటాం మనం వీటిని. అంటే మాత్రల రూపంలో నెలలో 21 రోజులు స్త్రీ తీసుకోవాలి. సో ఓరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్మాల్ డోసెస్ ఆఫ్ progestogen or a combination of progestogen and estrogen in the form of tablets or pills is another popular contraceptive method used by females. What happens here? The pill is to be taken every day for 21 days, starting within 5 days of the menstrual cycle, first 5 days of the menstrual cycle. And after a gap of 7 days, again, the same course in the same pattern is to be repeated as long as the female doesn't want to conceive. Now, the pills inhibit ovulation, implantation, and also alters the quality of the cervical mucosa and retards the entry of sperms. Now, here the most important thing, pill is the Saheli, which is produced by Central Drug Research Institute, Lucknow. It is a once a week pill. అంటే రోజు తీసుకోక్కర్లేదు, వారానికి ఒక రోజు తీసుకుంటే చాలు. And it is non-steroidal. As it is a non-steroidal preparation, it has least side effects, unlike the other pills which contain progestogen and estrogens, because they are steroids. And it has high contraceptive value and has been in use on a large scale. Now, 5 fifth variety, contraceptive injections, drug releasing implants, vaginal rings and skin patches. Now, progestogens alone or in combination with estrogen, they can also be used by females as injections. Now, here is an injection which is used in recent years. This is called, what is called, abbreviation is DMPA. Expansion is dipot-medroxyprogesterone acetate. I repeat, dipot-medroxyprogesterone acetate, DMPA. Now, it is a good contraceptive choice for women who cannot use estrogen.
Now, a provider administers this DMPA injection to the patient subcutaneously or intramuscularly, not intravenously, every 3 months. ప్రతి 3 నెలలకి ఒకసారి. Now, implants. A contraceptive implant is a matchstick-sized rod-like structure. Now, a healthcare provider inserts this under the skin with a special applicator. Now, it prevents pregnancy for a period of 3 years. Vaginal ring. It is a flexible plastic ring to be inserted into the vagina by a trained nurse. Now it releases small doses of progestogen and estrogen which prevent conception. Now here under this group, skin patches. Now it is a transdermal contraceptive patch. Is a safe, simple and affordable birth control method. చాలా సురక్షితమైంది, సరళంగా ఉండేది, మరి అందుబాటులో ఉండేది. People wear on the skin of their belly, upper arm, butt or back. Now put a new patch on every week for 3 weeks. It releases these contraceptive hormones which are absorbed through the skin and prevent pregnancy. Now emergency contraceptives. Administration of progestogen or progestogen estrogen combination or copper releasing IUDs within 74 hours of coitus have been found to be effective emergency contraceptives because they could be used to avoid possible pregnancy due to rape or casual unprotected intercourse. మనం చాలా చూస్తున్నాం ఇటీవల ఈ ఉమెన్ అట్రాసిటీస్, ఈ రేప్స్, ఇవన్నీ కూడా. అలాంటి వాళ్ళు పాపం ఈ విధానం ద్వారా వాళ్ళు కొంత రక్షణ పొందే అవకాశం ఉంది అని. ది లాస్ట్ artificial method of birth control and almost a permanent solution is the surgical methods. Now, surgical methods are also called sterilization methods. Now, usually surgical methods are performed as a terminal method. When the couple do not wish to have any more issues or children, this terminal method is performed. Now, surgical intervention blocks the gamete transport and prevents pregnancy. Now, sterilization procedure in the male is called vasectomy and that in the female it is called tubectomy. Now, the sterilization is not easily reversible. It is safe but not easily reversible. Reversibility is very, very poor. That is why it is said to be terminal. ఎప్పుడైతే ఇక పిల్లలు అక్కర్లేదు, మనకి ఈ ఒకళ్ళిద్దరు బిడ్డలు చాలు అనుకున్నప్పుడు ఈ వాసెక్టమీ అయితే మేల్, ఫిమేల్ అయితే ట్యూబెక్టమీ, ఇవి చేయించుకుంటే వాళ్ళకి శాశ్వతంగా ఈ గర్భ నిరోధం అనేటటువంటిది జరుగుతుంది అని. నౌ హియర్ వాట్ ఈస్ దిస్ vasectomy అని అంటే, ఇన్ vasectomy a small part of each of the vas deferens is removed through a surgical knife and tied up through a small incision on the scrotum of each testis. రెండు. అలాగే in tubectomy a small part of each oviduct is removed or it is tied up through an incision on abdomen or through vagina. Now, the next aspect is medical termination of pregnancy, MTP. అంటే వైద్యుని పర్యవేక్షణలో జరిగేటటువంటి ఐచ్ఛిక గర్భస్రావాలు అని. Now, intentional or voluntary termination of pregnancy before the completion of the period of gestation is called MTP or induced abortion.
ప్రేరిత గర్భస్రావము అని కూడా అని అంటాం మనం. గర్భావధి కాలం ముందే. అప్రాక్సిమేట్లీ 40 to 50 million MTPs are performed in a year all over the world, which is equal to 1/5 of the total pregnancies conceived in a year. అంటే ఎంత జనాభాలో చూడండి, 40 to 50 million MTPs జరుగుతున్నాయి అని అంటే జనాభాలో ఉన్న వాటిలో ప్రెగ్నెన్సీస్ జరిగిన వాటిలో 1/5, 1/5 వంతు. Now, Government of India legalized MTPs in 1951 with some strict conditions or stipulations to avoid the misuse of MTPs. అంటే ఈ ఫిమేల్ బేబీ అని ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్ ద్వారా తేలితే చాలామంది ఎంటీపీకి పోయి ఆ బిడ్డ జననాన్ని నిరోధిస్తున్నారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్, సెక్స్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. మాతృమూర్తి సృష్టికర్త, ఆ సృష్టికర్తనే లేకుండా చేసుకుంటే మానవ సమాజం మనుగడకే ఇబ్బంది వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా నిబద్ధతగా ఈ వైద్యులు వీటిని జరపవలసిన ఆవశ్యకత ఉంది అని. సో బట్ ఎంటీపీస్ ఆర్ కన్సిడర్డ్ relatively safe during the first trimester, that is up to 12 weeks of pregnancy. అంటే 3 మాసాలు పూర్తయ్యే లోపల గనుక ఈ ఐచ్ఛిక గర్భస్రావం జరుపుకుంటే తల్లి ఆరోగ్యానికి నష్టం జరగదు అని. One disturbing factor that majority of MTPs are performed illegally by quacks without any which could be fatal. వాళ్ళకి ఏ విధమైనటువంటి అనుభవము అవి లేవు. అలాంటి వాళ్ళు క్రూడ్ మెథడ్స్లో ఇవి జరపటం మూలాన ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే ఈ ఆదివాసీలు ఉండేటటువంటి ప్రాంతాల్లో, నిరక్షరాస్యులు ఉండేటటువంటి ప్రాంతాల్లో ఇవి ప్రమాదానికి దారితీస్తూ ఉన్నాయని. బట్ ఎంటీపీ is the only way to get rid of unwanted pregnancies either due to casual, unprotected intercourse or failure of the contraceptives during intercourse or rapes or confirmation of genetic disorders in the unborn baby. ఈ 4 విధానాల్లో గర్భధారణ జరగకోకుండా మరి గర్భాన్ని తొలగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎంటీపీస్ ఒక్కటే దీనికి సొల్యూషను అని. ఇప్పుడు మనకిక్కడ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వీటిని ఎస్టీడీస్ అంటాం. అంటే సబ్స్క్రైబర్స్ ట్రంక్ డయల్ సిస్టమ్ అనే అబ్రివియేషన్ కాదు. ఇక్కడ ఈ లైంగిక సంబంధం ద్వారా ఈ వ్యాధిగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమించేటటువంటి వ్యాధులు అని ఇక్కడ. నౌ డిసీజెస్ దట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫ్రమ్ ఏ డిసీజ్డ్ పర్సన్ టు ఏ హెల్తీ పర్సన్, డిసీజెస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఆర్ రిఫర్డ్ టు యాజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని అన్నాం. నౌ దీస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ several health disorders in the people who do not follow safe sex methods. Now these are the pathogens and the diseases caused. Diseases caused and the pathogens ఒక లిస్ట్ ఇస్తున్నాం. ఇక్కడ బ్యాక్టీరియల్ ఉన్నాయి, వైరల్ డిసీజెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ అని మనం అంటూ ఉంటాం. 2 venereal diseases are sexually transmitted diseases caused by bacteria. ఇప్పుడు మొట్టమొదటిది గనేరియా, నిస్సీరియా గనేరియే అనేది. రెండవది సిఫిలిస్, ట్రెపోనిమా పెలిడమ్ వల్ల కలుగుతుంది. ఇంకోటి జెనైటల్ హెర్పిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, జెనైటల్ వార్ట్స్. దిస్ ఈస్ కాజ్డ్ బై what is called that human papilloma virus, human papilloma virus, HPV అని అంటాం. తర్వాత ట్రైకోమోనియాసిస్, ఇది ట్రైకోమోనాస్ వెజైనాలిస్ అనేటటువంటి ప్రోటోజోవన్ ఫ్లాజిల్లేట్ ద్వారా కలుగుతుంది. సో ఇది వెజైనైటిస్ అని అంటాం. ఇది కూడా ఈ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.
ఇంకోటి మీ అందరికీ తెలిసినటువంటిదే హిపాటైటిస్ బి, హిపాటైటిస్ ఏ, బి, సి ఇలా ఉన్నాయి మనకి. ఇందులో హిపాటైటిస్ బి మోస్ట్ డేంజరస్. దిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్షువల్ ట్రాఫిక్. అనదర్ వన్ ఈజ్ ఎయిడ్స్, హెచ్ఐవి. ఇక్కడ మనకి ప్రధానంగా ఆల్ STDs ఎక్సెప్ట్ ఎయిడ్స్ ఆర్ క్యూరబుల్ provided there is early detection and complete treatment is there based on diagnosis. Now, sharing injection needles, surgical instruments with infected persons, transfusion of contaminated blood or from infected mother to fetus. These are the ways other than sexual contact by which HBV and HIV are transmitted. ఇప్పుడు మనకి కొంతమంది అభాగ్యులు, వాళ్ళు ఏ విధమైనటువంటి అక్రమ సంబంధాలు ఇవి లేకపోయినప్పటికీ కూడా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, హెచ్ఐవి బారిన పడుతున్నారు. ఎందుకు అని అంటే ఈ యూజ్డ్ సిరంజెస్, యూజ్డ్ నీడిల్స్ని ఏ హాస్పిటల్లో పడితే అక్కడ, లేకపోతే విలేజెస్లో ఉండేటటువంటి క్వాక్స్ ద్వారా ఇవి జరగటం వలన వాళ్ళకి తెలియకుండానే అంతకుముందు ఆ హెచ్ఐవి పాజిటివ్ పర్సన్కి చేసిన నీడిల్ని ఉపయోగిస్తే ఈ ఆరోగ్యవంతుడికి కూడా అది సంక్రమిస్తుంది. తర్వాత దువ్వెనతో తల దువ్వుకునేటప్పుడు ఒక్కోసారి దువ్వెన పుళ్ళు పడతాయి. అది హెచ్ఐవి పర్సన్ వాడిన దువ్వెన్ని మనం వాడితే మనం తెలియకుండా కూడా అది వచ్చేటటువంటి ఇది ఉంది. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ఆదుర్ద కొద్దీ ఈ రక్తదానం చెయ్యాలి. అప్పుడు ఆ డోనార్ బ్లడ్ హెచ్ఐవి పాజిటివా నెగిటివా అనే పరీక్షలు లేకుండా ఇంజెక్ట్ చేస్తే అది పొరపాటున హెచ్ఐవి పాజిటివ్ అయితే ఇతను కూడా హెచ్ఐవి సంక్రమించేదానికి అవకాశం ఉంది. సో ఈ పేరెంటల్ డ్రగ్ అబ్యూజర్స్, అలాగే ఈ షేరింగ్ ఆఫ్ నీడిల్స్, సిరంజెస్ అండ్ కూమ్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, అలాగే ఈ కంటామినేటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, వీటన్నిటి వల్ల కూడా ఇవి సంక్రమిస్తాయి. అలాగే మదర్ హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆ బిడ్డ కూడా, ఇన్నోసెంట్ బేబీ కూడా హెచ్ఐవి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. నౌ హౌ టు అవాయిడ్ this contact with sexual diseases? There are certain principles. If people follow these principles, they will not get infected with STDs. Avoid sex with unknown partners and multiple partners. And then this avoid avoid unprotected sexual contacts. Practice always protected, safe sex practices by using condoms and other things. In case of any doubt that a person has this contact with some kind of this sexual disease, you should go to a qualified doctor and have a medical checkup and early detection and get complete treatment if diagnosed for a particular disease. Now, another important thing is infertility. మన సమాజంలో ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ తక్కువగా ఉండటం మూలాన రూరల్ ఏరియాస్లోను, స్లమ్స్లో ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది మేల్ ఇన్ఫెర్టిలిటీ కావచ్చు, ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ కావచ్చు. మేల్ ఇన్ఫెర్టిలిటీ కావడానికి రెండు కారణాలు ఇక్కడ. అంగస్తంభన లేకపోవడం, అంటే ల్యాక్ ఆఫ్ ఎరెక్షన్, ఎరెక్టైల్ టిష్యూ పనిచేయకపోవడం అతనిలో. ఫెర్టైలే ఇతను అంటే స్పెరమ్స్ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ ఇన్సిమినేట్ చేయలేడు. ఇలా ఇది ఒక కారణం. రెండవది ఇంపోటెన్సీ అని అంటాం మనం, మేల్ ఇంపోటెన్సీ. రెండవది ఏంటి అంటే స్పెరమ్ ఇంపోటెన్సీ కాదు, అతను అంగస్తంభన ఉంది, ఇన్సిమినేట్ చేస్తాడు, కానీ ఆ శుక్రద్రవంలో శుక్రకణాల సంఖ్య అతి స్వల్పము. ఫెర్టిలైజేషన్కి కావాల్సినంత పర్సంటేజ్ ఉండదు, అట్లీస్ట్ 60 to 70% ఉండాలి అని. సో అందువల్ల అతనికి, అంటే ఆ భార్య ఆరోగ్యం మామూలుగానే ఉన్నా, ఆమెకి ఏ విధమైనటువంటి లైంగిక సమస్యలు లేకపోయినా వాళ్ళకి బిడ్డలు కలగరు. సో దిస్ ఈజ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ.
అలాగే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీకి కారణాలు ఏమిటి అని అంటే, ఒకటి ఆమె ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి ఉన్నప్పుడు ఓవులేషన్ జరిగిన తర్వాత ఆ ఓవోము ఫెలోపియన్ ట్యూబ్లో ప్రవేశించదు. ఫెలోపియన్ ట్యూబ్లో ప్రవేశించినప్పుడు ఇంకా ఫలదీకరణం ఎక్కడి నుంచి జరుగుతుంది? దట్ ఈజ్ వన్ థింగ్. అనదర్ థింగ్ ఈజ్ ఓవరీస్ మే బీ ఎఫెక్టెడ్ బై సిస్టిక్ ఫైబ్రోసిస్. అలా ఓవరీసు ఫలవంతంగా లేకపోవటం మూలాన అవి ఓవా ఉత్పత్తి కాకపోవచ్చు. అప్పుడు ఆవిడ ట్రూలీ ఇన్ఫెర్టైల్. ఈ రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు విధానాలు కాక మూడవ విధానంలో ఇక్కడ ఏంటంటే, ఆవిడ గర్భధారణ ధరిస్తుంది, కానీ గర్భాశయము అబ్నార్మల్గా చిన్నదిగా ఉండటం మూలాన ఆ బిడ్డ ఎదుగుతూ ఉండేటప్పుడు అది సరైనటువంటి ఆశ్రయము ఇవ్వలేకపోవడం వలన గర్భస్రావాలు జరుగుతాయి. సో ఇలాంటి స్త్రీకి స్వయం గర్భధారణ జరిగే అవకాశం లేదు. అందుకని సర్రోగేట్ మదర్ హెల్ప్ ఆవిడ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని. సో ఇలా ఈ ఇన్ఫెర్టిలిటీ విధానాలని అధిగమించవచ్చు అని. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ have been unable to produce children in spite of unprotected sexual cohabitation or sexual life. It may be due to congenital, physiological, disease as ఉండొచ్చు, drug addiction ఉండొచ్చు, immunological or even psychological problems ఉండొచ్చు. ఈ psychological problems వల్ల కూడా a woman may become frigid and she doesn't like to have sexual contact also, because she had seen some incident in the early part of her life that is haunting her, and thereby persistently she avoids sex. In India, illiterate families, often the female is blamed for not conceiving in చైల్డ్లెస్ కపుల్, వీళ్ళని బ్యారన్ కపుల్ అని కూడా మనం అంటాం. పిల్లలు పుట్టకపోతే అమ్మాయిని మన వాళ్ళు నిందిస్తూ ఉంటారు మన సమాజంలో. బట్ ఇన్ మెనీ కేసెస్ ద ప్రాబ్లమ్ లైస్ విత్ ద మేల్ పార్ట్నర్. ఇందాక చెప్పాను, మేల్ పార్ట్నర్లో ఈ రెండు సమస్యలు ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్పెర్మ్ కౌంట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇది వాట్ ఈస్ కాల్డ్ దట్ ఎరెక్టైల్ టిష్యూ పని చేయకపోవచ్చు. But in many cases, the problem lies with the male partner. Fertility clinics and special health care units can set right, can rectify correct these defects in these people and help them to have children in the natural course. సహాయపడతాయి. ఇవే ఇక్కడ మనకి అసిస్టెడ్ ప్రొటెక్టివ్ టెక్నాలజీస్ అని అంటున్నాం. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అని, అనుబంధ ప్రత్యుత్పత్తి సాంకేతిక విధానాలు అని. వెన్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ కరెక్షన్స్, సచ్ పీపుల్ కుడ్ బి అసిస్టెడ్ టు హ్యావ్ చిల్డ్రన్ త్రూ సర్టన్ స్పెషల్ టెక్నిక్స్, commonly known as assisted reproductive technologies. Abbreviation is ART. The following are some important techniques employed in ART. Number 1, in vitro fertilization, IVF, followed by embryo transfer. Now this technique is popularly called test tube baby program. It is fertilization of ovum by the sperm outside the body of a woman, almost under similar conditions that exist in the body of a woman. Now, ova from the wife or donor females and sperms from husband or donor male are collected and mixed and induced to fuse to form a zygote under simulated conditions in the lab. Now the zygotes are embryos in 8-celled blastomere stage or transferred into the fallopian tube. Since the zygote is transferred here, it is called GIFT, zygote intrafallopian transfer, ZIFT, GIFT అన్నాం మనం దీన్ని. Now embryos with more than
8th blastomere stage are transferred into the uterus. This is called IUT for further development. డైరెక్ట్గా యూటరస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. Now another thing is GIFT. GIFT is nothing but GIFT, gamete intrafallopian transfer అని అన్నాం. ఇందాక ఒకటి చెప్పాను ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీకి. If a woman ovaries are dysfunctional, non-functional, when she is unable to produce the gamete, but she can provide suitable conditions for fertilization and implantation development, she can go in for this. That is transfer of an ovum collected from a donor or her husband into the fallopian tube of another female who can't produce one but can provide suitable environment for fertilization and development. ఎవరైతే అండాలను ఉత్పత్తి చేయలేకపోతారో వాళ్ళకి ఇది ఇంకొక స్త్రీ నుంచి సేకరించినటువంటి అండాన్ని ఇంట్రాఫెలోపియన్ గ్యామీట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ గిఫ్ట్ ద్వారా చేస్తారు. ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ICSI. Now it is another specialized procedure to form an embryo in the lab. Here the sperm is directly injected into the egg. Now the last one here is artificial insemination, that is AI. Now infertility causes either due to failure of a male to inseminate the female or due to very low sperm count in the ejaculate. It could be corrected by AI technique. In this technique, the semen collected either from the husband or from a healthy donor is artificially introduced either into the vagina or into the uterus. Therefore, it is called, if it were to be injected into the uterus, it is called intrauterine insemination, IUI. Also remember this. Now conclusion. Here surrogacy. Now before this, I want to tell about amniocentesis. Now amniocentesis is a prenatal diagnosis meant for detecting the genetic disorders in the baby to be born. But very often this is misused. Therefore, this amniocentesis has been banned. Amniocentesis ni ఇటీవల మిస్యూజ్ చేయటం వల్ల దాన్ని బ్యాన్ చేశారు. అయితే టెక్నిక్ ఏమిటి అంటే ఈ తల్లి గర్భాశయ ఉదరకుడ్యం ద్వారా ఆ గర్భస్థ పిండం యొక్క యామ్నియాటిక్ శాక్లోకి ఒక నీడిల్ ప్రవేశపెట్టి దాని ద్వారా ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ని బయటకు తీస్తారు. సో ద యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఈజ్ సక్డ్ అవుట్ అండ్ ఇట్ ఈస్ కల్చర్డ్. వెన్ ద సెల్స్ ఆర్ అండర్గోయింగ్ మైటోసిస్ దే ఆర్ స్టెయిన్డ్ and the stained cells are observed under the microscope. When it is observed under the microscope, you can see the chromosomal abnormalities. Under amniocentesis, Down syndrome, Turner syndrome, Edwards syndromes are easily detected. Now the last but not the least is surrogacy. What is the need for this surrogacy? In recent days, in Hyderabad itself, raids have been conducted on several fertility clinics where surrogacy is being blatantly misused for filling their coffers. In cases where the woman has problems with conception or providing suitable environment for implantation and subsequent development in uterus, surrogacy is suggested. Now how it happens? So ovum of the wife or the donor female and the sperms of the husband or donor male, they are collected, mixed and induced to fertilize as in IVF method. But here the zygote is transferred not into the womb of the biological mother but into the womb of another non-biological mother who is to be designated as the surrogate mother, who will provide her uterus for implantation and further development of the embryo.
తన గర్భాశయాన్ని అద్దెకిస్తుందన్నమాట. ఇక్కడ ఆ విధంగా ఆ గర్భాశయంలో ఇంకొక బిడ్డ, తల్లి యొక్క బిడ్డను ఈవిడ పెంచి 9 మాసాలు మోసి ఆ బిడ్డను అందించడం జరుగుతుంది అని. Now the success of the techniques depend upon extremely high precision handling by specialists, professionals and expensive instrumentation. But the problem here is, as most of these centers are run by private hospitals who collect abnormal service charges, it is not within the reach of the poor people. As such, they are not within the reach of the poor people, and also they are not serving actually the poor people. So most of these centers who provide service for these childless couple or barren couple, they are business minded, not service minded, and they are filling their coffers by collecting abnormal charges. As such, it has become వీళ్ళకి పేద ప్రజలకి ఇది ఒక అందని ద్రాక్షపండు అయిపోయింది. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది రీచ్ ఆఫ్ ద కామన్ మ్యాన్ ఆర్ పూర్ పీపుల్. సో ది గవర్నమెంట్స్ షుడ్ take the initiative and equip their hospitals, government hospitals, because it is people's money, and train the government doctors also in providing these fertility services to the poor people. Thank you very much.